శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. సాధకులు సాధన చేస్తూ ఉంటారు. అనేక శారీరక రుగ్మతలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కూర్చోలేము, కాళ్ళ నొప్పులు, కాళ్ళ తిమ్మరులు. వీటికి తోడు ప్రస్తుతం ఉన్న ఆహార కలుషితమైన వాతావరణంలో బతకటం వల్ల చాలా మందికి డయాబెటిక్స్, షుగర్ అటాక్ అవుతూ ఉంది. వారు సాధన చేయాలంటే కొద్దిగా ఇబ్బంది, కింద కూర్చోవాలంటే కొద్దిగా ఇబ్బంది, నరాల నొప్పులు వస్తూ ఉంటాయి. ఇంకా ఇవి కాక ఇంకా అనేక శారీరక రుగ్మతలు ఆరంభం అవుతూ ఉంటాయి. అవి బయటపడుతూ ఉంటాయి. మరి వీటికి ఏమిటి? ముఖ్యంగా సాధకులు మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాయామం అనేది అలవాటు చేసుకోండి. ఉదయాన్నే లేవటం, ఒకవేళ 4 5 లేచారు వేకువజామున, స్నానపానాదులు ముగించుకొని మీ పూజా కార్యక్రమాలు ముగించుకొని వెంటనే లేచి 1 గంట పాటు నడవండి. గంట కుదరకపోతే అరగంట నడవండి. వ్యాయామం అదే. ఇక మీరు జిమ్ములకి వాటికి వెళ్ళి కసరత్తు చేయక్కర్లేదు. లేక ఇంట్లోనే నడుస్తూ ఉండండి. ఏం పట్టించుకోబాక, నడుస్తూ ఉండండి. బయటికి వెళ్ళటం ఇబ్బంది అయితే, వేకుదామని కాబట్టి బయటికి వెళ్ళటం ఇబ్బంది అయితే, ఎందుకంటే ఇప్పుడు బజార్లో కుక్కలు అవి ఇవి ఉంటాయి. వాటి వల్ల కొద్దిగా ఇబ్బంది జరగచ్చు. అందువల్ల మీరేం చేస్తారు, ఇంట్లోనే నడుస్తూ ఉండండి. ఇబ్బంది ఏముంది, రూమ్లోనే నడుస్తూ ఉండండి. రౌండ్ చేసి 100-200 రౌండ్లు నడవండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఇంకో ఉపాయం ఏమిటి అంటే, ఏదైనా మీరు ఊరు వెళ్ళారు, అక్కడి నుంచి వేరే చోటకు వెళ్ళాలి, 2 కిలోమీటర్లు కానీ ఉందంటే నడవండి. ఆటో మాత్రం ఎక్కబాకండి. ఎక్కువ బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వండి. ఎక్సర్సైజ్ లేకుండా సుఖానికి మరగబాకండి. అప్పుడు ఇటువంటి రుగ్మతలు మన దరిచారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే నడిచారు అంటే, లేక సాయంత్రము నడిచారు అంటే, వాకింగ్ అంటారు కదా, వాకింగ్ కానీ బ్రిస్క్ వాకింగ్ అని రకరకాలు ఉంటాయి. అది చేశారంటే జలుబు తుమ్ములు మ్యాక్సిమం రావు, 99% రావు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ డయాబెటిక్స్, షుగర్లు కూడా రావు. సాధకులు ముఖ్యంగా చెప్పేది, ఎందుకంటే మనం కూర్చొని గంటల సాధన చేస్తాం కాబట్టి తప్పనిసరిగా మన బాడీకి ఎక్సర్సైజ్ కావాలి. ఒక సాధకులుగా కాదు, ఎవరైనా సరే బాడీకి ఎక్సర్సైజ్ కావాలి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో, ఈ కలుషితమైన యుగంలో, ఈ యొక్క కలుషిత వాతావరణ ఆహారం తింటున్న మనకి, పీలుస్తున్న మనకి తప్పనిసరిగా ఎక్సర్సైజ్ కావాలంటే ఏం చేయాలి? ఉపయోగించుకోండి ఉన్న సమయంలోనే వాకింగ్. ఇప్పుడు ఎక్కువ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కొని ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలన్నా కూడా దాని మీద జన్మని వెళ్ళి వచ్చేస్తున్నారు. అలా కాదు, నడిచి వెళ్ళండి, నడిచి రండి. కిలోమీటర్ నడిచినట్టు. ఒకవేళ 2-3 సార్లు వెళ్ళాలనుకోండి, వెళ్ళండి. చెప్తుంటారుగా, రోజుకి 10,000 అడుగులు వేస్తే మంచి ఆరోగ్యం అని. అది కంటిన్యూ చేయండి. అంతేగాని వెహికల్ ఉంది కదా అని వెళ్ళారనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్సర్సైజ్ ఉండదు బాడీకి. ఎక్సర్సైజ్ లేనప్పుడు ఏముంది, కొవ్వు పేరుకుపోతుంది, కులామ గ్రంథి ఆగిపోతుంది, ఆ ఇన్సులిన్ స్రవించడం ఆపుతుంది. ఇంకా కొవ్వు పేరుకుపోయే కొద్దీ గుండెల్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, ఊపిరితిత్తుల ప్రాబ్లం, ఇట్లా అనేక ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. దీని తోడు బీపీ కూడా పెరుగుతుంది, కొవ్వు పెరిగిందంటే. దానికి రెమెడీ ఏంటి? ఇదే. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడికి వెళ్ళినా 2 కిలోమీటర్లు ఉందంటే నడిచే వెళతా. 2 కిలోమీటర్లు దాటి ఉంది, 4-5 కిలోమీటర్లు ఉందంటేనే ఆటో ఎక్కుతా, లేదంటే 2 కిలోమీటర్లు ఉందంటే నడిచే వెళ్తా. ఎక్కడైనా సరే, ఇప్పుడు అరుణాచలం వెళ్ళాము, సపోజ్ అరుణాచలం దగ్గర రూమ్ తీసుకుంటే గుడికి ఆటో ఎక్కడ, నడిచే వెళ్తా. మ్యాక్సిమం 99.9% నడిచే వెళ్తా. ఇక దాదాపు ఒక 5-6 ఉండి నా పక్కన ఎక్కాల్సింది ఆటో అంటే తప్ప నేను నడిచే వెళ్ళి నడిచే వస్తా. అక్కడే కాదు, ఎక్కడైనా సరే నేను నడిచే వెళ్ళి నడిచే వస్తా. మీకు ఎవరైనా సరే మంచి యోగా నేర్పే గురువులు, ఆ యోగాలో మంచి స్థితిలో ఉన్నారని మీకు తెలుస్తుంది, వారి దగ్గరికి వెళ్ళి ప్రాణాయామాలు నేర్చుకోండి. ఈ వాకింగ్ వీటితో పాటు ప్రాణాయామాలు నేర్చుకోండి. వయసు పెరిగే కొద్ది జిమ్ములకు మాత్రం వెళ్ళబాకండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా చోట్ల జిమ్ములో చేస్తే కూలబడిపోతున్నారు, హార్ట్ అటాకులు వచ్చని. అది మనకి తగదు, పక్కన పెట్టండి. నా సలహా ఏంటంటే వద్దు. ఈ ప్రాణాయామాలు నేర్పే గురువుల దగ్గరికి వెళ్ళి ప్రాణాయామాలు నేర్చుకోండి. కానీ దీంట్లో ఒక చిన్న మార్పు ఉందన్నమాట. ఏమిటంటే, మీరు ఆహార నియమాలు కొన్ని పాటించాలి ప్రాణాయామాలు చేసేవాళ్ళు. అది క్రియాయోగమైన, ప్రాణాయామం, ఇంకేదైనా సరే, రాజయోగమైన ప్రాణాయామం చేశారంటే ఆహార నియమాలు మార్చుకోవాలి. అది ఆలోచించి మార్చుకోగలం అనుకుంటే ఆ యోగా గురువుల దగ్గరికి వెళ్ళి ప్రాణాయామాలు నేర్చుకోండి. ఆసనాలు కూడా నేర్చుకోండి, మీరు వేయగలిగితే, మీ బాడీ సహకరిస్తే. ఎందుకు? ఆరోగ్యంగా ఉండటం కోసం. తప్పదు, ఇది సాధకులకి తప్పవు. ఎందుకంటే ఈ ఆసనాలు వేయాలంటే ఆ వచ్చిన గురువు ఉంటే మనకేదైనా పట్టుకుపోయినా దాన్ని సరి చేస్తాడు. ప్రాణాయామాలు కొద్దిగా తేడాలు వచ్చినా సరి చేస్తారు. అంతేగాని వీడియోలు చూసి, పుస్తకాలు చూసి మీరు అవి చేయబాకండి.
తప్పనిసరిగా వాటిలో నిష్ణాతులైన గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఇప్పుడు మనం మంత్ర సిద్ధ గురువు దగ్గర నుంచి తీసుకున్నట్టు వాటిలో నిష్ణాతులైన గురువుల దగ్గర నుంచి తీసుకొని రోజు ఒక అరగంట అవి ప్రాక్టీస్ చేయండి. ఆరోగ్యం బాగుంటుంది. 2, తిండిలో మార్పు చేసుకోండి. మీరు తినే ఆహారం మార్పు చేసుకోండి. ఏవి పడితే అవి తినకుండా. ఇంకోటి, గంటకోసారి తినబాకండి. లివరు ఫంక్షన్ దెబ్బతింటుంది. ఒకసారి తిన్నారు అంతే. మినిమం 3 అవర్స్ ఇవ్వండి టైం. ఆ తర్వాత తినండి. ఇప్పుడు చాలా మంది ఇంట్లో టిఫిన్ చేస్తారు, బయటకు వెళ్ళగానే ఎవరో ఒకరు పిలుస్తారు, అక్కడ టిఫిన్ చేస్తారు, మళ్ళీ ఆ తర్వాత టీ తాగుతారు, వస్తారు, మళ్ళీ ఎవడో సమోసాలు అంటాడు, అవి తింటారు, ఇంకోటి ఇట్లా తింటూ ఉంటే ఎవరు నువ్వు తిన్నప్పుడల్లా మళ్ళా ఫంక్షన్ని బిగిన్ చేయాలి అరిగించడానికి. ఓపుకుండాలి కదా, మనలాగే అది కూడా. దానికి రెస్ట్ ఇస్తే హాయిగా పనిచేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సాధనలో ఉన్న శివలు ఎవరైనా సరే వ్యాయామానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఆటోమేటిక్గా మీరు 4 అవర్స్ 4 గంటలైనా కూర్చుని జపం చేయగలరు. మీరు చక్కగా సాధన చేస్తూ వ్యాయామానికి కూడా అలవాటు పడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని ఇన్స్టెంట్ పద్ధతులు. ఏమిటంటే బజారు వెళ్ళాలి, నడిచేరండి. 4 సార్లు వెళ్ళాలన్నా నడిచేరండి. ఎక్సర్సైజ్. మ్యాక్సిమం సుఖానికి అలవాటు పడబాకండి. సాధకులకి నేను చెప్పేది, మిగిలిన వాళ్ళ విషయాలంటే వాళ్ళ ఇష్టం, పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. సాధకులు మాత్రం 99.9% సుఖానికి అలవాటు పడబాకండి. ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాణాయామాలు చేస్తూ మీరుగా సాధన చేస్తే చక్కగా కుదురుతుంది. ఇంకా ప్రాణాయామాలు చేసే కొద్దీ మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అది ఒక అనుభవజ్ఞుడైన నిష్ణాతుడైన గురువు దగ్గర మాత్రమే నేర్చుకోండి. పుస్తకాలు చూసి వీడియోలు చూసి చెయ్యండి దయచేసి. ఇంకా ఆ తరువాత ఆహారంలో మార్పులు చేసుకోండి. స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తినటం, జంక్ ఫుడ్స్ తినటం తగ్గియండి. మీ డైట్లో తగ్గించుకోండి. విపరీతంగా స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ తినేవాళ్ళు ఉన్నారు సాధకుల్లో కూడా, వాళ్ళు తగ్గించుకోండి. ఎక్కువ పండ్లు, ఇంకా డ్రై ఫ్రూట్స్ తాగుతుంటే డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకోవటం, జ్యూసులు తాగటం, అన్నం కూడా కొద్దిగా తిని కూర ఎక్కువ తినటం, ఇవి చేయండి. ఆటోమేటిక్గా మీ ఆరోగ్యంలో మార్పులు మీరే చూస్తారు. సాధనలో ఎక్కువసేపు కూర్చోవటం మీకే అర్థమవుతుంది. నేను రాత్రిపూట అన్నం తిని 20 సంవత్సరాలు, ఒక పూటే తింటా. జస్ట్ రాత్రిపూట ఏది దొరికితే అది కొద్దిగా టిఫిన్ చేస్తాను, లేకపోతే ఒక బొప్పాయి మొక్కో, లేకపోతే 2 గారెలు, ఇలా ఏది చిక్కితే అది 2 ఇడ్లీను తింటా. అంతేగాని టన్నులు మాత్రం అన్నం తిన్ను. ఇక తప్పని పరిస్థితులు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రమే అక్కడ కూడా లిమిట్గా పులకాలు చూసుకొని తింటా, అంతే. అలా మెయింటైన్ చేస్తూ ఉంటా. నాకు హాయిగా ఉంది. గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పొచ్చు రాత్రి ఇప్పుడు అన్నం తినకపోతే ఎనర్జీ తగ్గుతుందేమో అని. తగ్గదు, పెరుగుతుంది. ఎందుకు? నువ్వు ప్రకృతిలో కలిసి జీవిస్తుంటావు, ఎక్సర్సైజ్ చేస్తుంటావు, ఆహార మార్పులు చేసుకుంటావు, చక్కగా నువ్వు తిన్నది బాడీకి వంట పడుతుంది, శక్తి పుష్కలంగా ఉంటుంది. ఎక్స్ట్రా ఉండే కొవ్వంతా కరిగిపోతుంది. దానివల్ల నీకు బాడీకి నష్టం కలగదు. నీకు ఎంత కొవ్వు కావాలో అంతే బాడీలో నిక్షిప్తమై ఉంటుంది. ఎక్సెస్ వెళ్ళిపోతుంది దీనివల్ల, ఎక్సర్సైజ్ చేయటం వల్ల. అంతేగాని ఎక్సర్సైజ్ చేయమన్నారు ఓవర్గా చేయబాకండి. మీరు 2 కిలోమీటర్లు నడవగలరు, నడవండి. 4 కిలోమీటర్లు నడవగలరు, నడవండి. 2 కిలోమీటర్లు వెళ్తారు, 2 కిలోమీటర్లు ఇంటికి వస్తారు, సరిపోతుంది. 4 కిలోమీటర్లు అయిపోయారు. అంతేగాని ఒక్కరోజే నేను 5 కిలోమీటర్లు వస్తే 5 10 నడిచారని నీరసం వచ్చి పడతారు. వద్దు, 2 కిలోమీటర్లు పెట్టుకోండి, వెళ్ళండి రండి, అంతే. రోజు ఆ విధంగా చేయండి. మేము ప్రాణాయామాలు చేయలేమండి, ఆసనాలు వేయలేమంటే ఇదే బెస్ట్. వాకింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ సాధకులకు. ఎక్కడికి వెళ్ళినా వాకింగ్ చేస్తే మీరు చక్కగా సాధనలో ఎక్కువసేపు కూర్చోగలరు, తిమ్మిరి లెక్కవు, మీకు సుఖంగా ఉంటుంది, హాయిగా జపం చేసుకోవచ్చు. పూజ అయినా జపమైనా ఏదైనా చేసుకోవచ్చు. మీకు అలసట అనేది ఎక్కువగా రాదు. కేవలం గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం వీటిని ఫాలో కండి. ఆరోగ్య సమస్యల నుంచి మనం దూరం కావచ్చు. సాధకులు మిగిలిన వాళ్ళు పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం. సాధకులు మాత్రం విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆహార నియమాలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సాధనలో ఉన్నత స్థితులకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.